వెల్కమ్ టు కీటాక్. బలమైన జట్లే ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాయా? ఎవరి ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయి? ఈసారి కొత్త ఛాంపియన్ ని చూస్తామా, లేదంటే గనక మళ్ళీ ముంబై లాంటి జట్టే కాలర్ ఎగరేసే పరిస్థితి ఉంటుందా? బలాబలాలు, టెంపో, ట్రెండ్ ఎలా ఉన్నాయో డీటెయిల్ గా చూద్దాం. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ విషయంలో దాదాపు అంచనాలకు తగ్గట్టుగానే 4 టీంలు ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. మహా సీనియర్ టీంలు కూడా ఆశ్చర్యపోయేలాగా కన్సిస్టెన్సీ చూపించే గుజరాత్ ప్లే ఆఫ్స్కి రావడం పెద్ద సర్ప్రైజ్ కాదు. బెంగళూరు ఈసారి బ్యాటింగ్ బౌలింగ్ కాంబినేషన్ కుదిరింది అని మనం ఇంతకు ముందు కీటాక్స్ లో మాట్లాడుకున్నాం. బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్కి వచ్చింది. ఆ తర్వాత 10 ఏళ్లలో ఎప్పుడూ లేనంత పర్ఫార్మెన్స్ చూపిస్తూ కరెంట్ ఉన్న టీముగా కనిపిస్తున్న పంజాబ్ ఈసారి ప్లే ఆఫ్స్ లోకి రావడం అనేది రియల్లీ ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంటెండర్స్ ఫర్ ద టైటిల్ అని కూడా అనిపిస్తోంది. లేజీగా మొదలై క్రేజీగా ఆడింది ముంబై టీం. ఎక్కడ మొమెంటం పెంచాలో, ఎక్కడ గేర్ అందుకోవాలో, ఎక్కడ మెచ్యూరిటీ చూపించి ఎదుటి టీంని డామినేట్ చేయాలి అనే విషయంలో ముంబై నెంబర్ 1 టీం. లేటెస్ట్ గేమ్లో ఢిల్లీ ముంబై ముందు తేలిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ లో గేర్ మార్చడంలో కానీ, బౌలింగ్ కంపాటబిలిటీ విషయంలో కానీ ముంబై మొత్తం టోర్నమెంట్ లోనే ఇన్కంపారబుల్ గా కనబడుతుంది. ఈసారి ముంబై మళ్ళీ ఐపీఎల్ ట్రోఫీ మీద కర్చీఫ్ వేసింది అనే ఫీలింగ్ కనిపిస్తుంది. బెంగళూరు, పంజాబ్ ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రెజర్ మేనేజ్మెంట్ అండ్ నాకౌట్ లో చూపించే మెచ్యూరిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నిజానికి పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మీద, అనుకూలించే కండిషన్స్ మీద బేస్ అయి ఆడుతూ ఉంది. పవర్ హిట్టర్స్ ఉన్నారు, బ్యాటింగ్ లైనప్ సాలిడ్ గా కనబడుతోంది. 200 దాటడం అనేది పంజాబ్ కి చాలా అలవాటుగా కనిపిస్తోంది. శ్రేయస్ కి ఇంతకు ముందు కూడా నాకౌట్స్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి గనక పంజాబ్ గెలిస్తే హిస్టరీ మారిపోయినట్టే. ఐపీఎల్ హిస్టరీనే కాదు, ఇండియన్ క్రికెట్ లోనే తిరుగులేని స్టార్ శ్రేయస్ అయ్యర్ అని అందరూ ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో పాటు బెంగళూరు ఈసారి గెలుస్తామని బరిలోకి దిగటము, నాకౌట్స్ కూడా చాలా సార్లు వెళ్లడము, అక్కడ నిరాశపడి ఉస్సూరుమంటూ వెనక్కి రావడం అనేది అలవాటైపోయింది. ఈసారి ట్రెండ్ కు భిన్నంగా బలంగా బెంగళూరు నిలబడగలుగుతుందా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గా కనబడుతుంది. ఓపెనర్ల బ్యాటింగ్ స్ట్రెంగ్త్ మీదే ఎక్కువగా ఆధారపడము, ఒక రేంజ్ కి మించి బ్యాటింగ్ స్పీడ్ ని యాక్సెలరేట్ చేయలేకపోవడము అనేది గుజరాత్ కి మేజర్ లిమిటేషన్స్ గా కనబడుతున్నాయి. ఒకవేళ ఓపెనర్స్ ని కంటైన్ చేయగలిగితే గనక అపోనెంట్స్, గుజరాత్ ని ఆపడం అనేది సులభమే అనే అంచనా చాలా మందికి వచ్చింది. కొన్ని మ్యాచ్ల్లో ఇది ఆల్రెడీ కొన్ని జట్లు చేసి కూడా చూపించాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఈసారి ఫైనల్ ముంబై వర్సెస్ పంజాబ్ అవుతుందా, ముంబై వర్సెస్ బెంగళూరు అవుతుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది. దిస్ ఈజ్ మై వ్యూ. మరి మీరేమంటారు? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.